ప్రస్థానం పాదయాత్ర గుంటూరు జిల్లా తెనాలి చేరుకుంది. పట్టణంలోని స్థానిక మార్కెట్ సెంటర్లో వేలాది అభిమాన ప్రజానీకాన్ని ఉద్దేశించి షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎలా ఉంటుందో అలా ఉంది తల్లి నా పరిస్థితి ఇప్పుడు అన్నాడు. మీ నాన్నప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వానొచ్చింది. కాలువ ఎప్పుడు ఎండిపోలేదు. రైతన్నవాడు సంతోషంగా బ్రతికాడమ్మా, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అన్నాడు. నాలాంటి ఒక పెద్ద రైతు 50 మందిలో 100 మందిలో నా కింద పని చేయించుకుంటానమ్మా, కానీ ఈరోజు నాలాంటి వాడి పరిస్థితి కూడా ఇంట్లో ఆడవాళ్ళ బంగారు తాకట్టు పెట్టండి, పిల్లల చదువులు కూడా చదవడం లేదమ్మా అన్నాడు. తెనాలి లాంటి ప్రాంతంలో ఒక పెద్ద రైతు పరిస్థితి ఇది అయితే ఇక మిగతా రాష్ట్రంలో చిన్న రైతుల పరిస్థితి, కౌలు రైతుల పరిస్థితి ఏమిటో నేను వివరించి చెప్పనవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 70% పులిచింతల పనులు పూర్తి చేసేశారు. ఇక మిగిలింది 30% పనులు మాత్రమే. కానీ ఆ 30% పనులు జరగక ఈ రోజు పులిచింతల నుంచి నీళ్లు రావడం లేదు, కాలువ నీళ్లు రావడం లేదు, పులిచింతల నీళ్లు కూడా రావడం లేదు. 3 సంవత్సరాల నుంచి ఈ సర్కారు దాని పనులు చేయడం లేదు అంటే రైతులంటే ఈ సర్కారుకు ఎంత చిన్న చూపో, ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతూనే ఉంది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా లేదు పరిస్థితి. రైతు తలెత్తుకొని రాజులా బ్రతికాడు. ఆ రోజులో రైతు పక్షాన నిలబడి అన్ని విషయాలలోనూ నేను రైతు పక్షపాతిని అని గర్వంగా చెప్పుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు సంకోచించలేదు. రైతులు కష్టపడకూడదని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని మొదటి సంతకం చేసి 5 సంవత్సరాలు 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు. అదే మొదటి రోజున 1300 బకాయిలు విద్యుత్ బకాయిలను మాఫీ చేసేస్తూ కూడా అదే రోజు సంతకం పెట్టాడు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 1200 కోట్ల రూపాయలు మన రైతుల రుణాల మీద వడ్డీని మాఫీ కూడా చేశాడు. ఆ తర్వాతి సంవత్సరాలలో 12,000 కోట్ల రూపాయలు రైతులకి రుణమాఫీ కూడా చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. మహానుభావుడు ఆయన ఉన్నప్పుడు కరెంటు ఉండింది, నీళ్లు ఉన్నాయి, ఇతరుల ధరలను తగ్గించాడు, మందుల ధరలను పెరగకుండా చూసుకున్నాడు, మద్దతు ధరను కూడా బ్రహ్మాండంగా కల్పించి ప్రతి పంటకి రైతు లాభపడ్డాడు. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు నష్టం వస్తే, ఏ వరదొచ్చో ఏ కరువొచ్చో రైతు నష్టపోతే నష్టపరిహారం కూడా సకాలానికి చెల్లించాడు రాజశేఖర రెడ్డి గారు. అంత ప్రేమ రాజశేఖర రెడ్డి గారికి రైతన్నంటే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతన్న ప్రతి వాడు అప్పుల ఊపిలో చిక్కుకుపోయి లక్షల కొద్ది అప్పులైపోయి అప్పులు కట్టుకోలేక భూములను, ఇళ్లను, ఇంట్లో బంగారాన్ని, ఒంట్లో కిడ్నీలను కూడా అమ్ముకుంటున్నాడు ఈ రోజంటే. మన రాష్ట్రంలో రైతులు ఎంత అల్లాడిపోతున్నారో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మహిళల పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. రోజు కూలి పనికి వెళ్ళినా 3 పూట్ల కూడా ఇల్లు గడవని పరిస్థితి. తిండికి లేదు. ఈ సర్కారు కనీసం మంచినీళ్ళు ఇస్తుందా అంటే కనీసం మంచినీళ్ళు కూడా లేక మంచినీళ్ళు కూడా ఎంతో మంది మహిళలు డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది అంటే ఈ
ఆయన గారికి ముందు చూపు లేకపోవడం వల్ల ఈ రోజు ఎన్నడూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని తీవ్రమైన కరెంటు సంక్షోభం మన రాష్ట్రం ఎదుర్కొంటుంది. మళ్ళీ వీళ్ళేదో బ్రహ్మాండంగా కరెంటు ఇస్తున్నారన్నట్టు ఏకంగా బిల్లులు 32,000 కోట్ల రూపాయలు బిల్లుల రూపంలో ప్రజల నెత్తిన మోపి రక్తం పిండైనా సరే వాళ్ళ నుంచి వసూలు చేయాలనుకుంటున్నారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు. మన కర్మ ఏమిటంటే ఈరోజు ఒకవైపు ఇంత అసమర్థంగా పనిచేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటే ఇంకోవైపు అంతే పనికిరాని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సొంత మామని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని వ్యవసాయము దండగా అన్నాడు. రైతులని మనుషులుగా కాదు కదా పురుగులు చూసినట్టు చూశాడు. సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అయిపోతారన్నాడు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలేసి చూపించాడు. రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రలో కర్ణాటకలో డ్యాములు కట్టుకుంటున్నారు. ఆ డ్యాములు వాళ్ళు పూర్తి చేసుకుంటే మన రాష్ట్రానికి నీళ్లు రావు. ఆ ప్రాజెక్టును ఆపు, నీళ్లు రాకపోతే నువ్వు చరిత్ర హీనుడుగా మిగిలిపోతావు అన్నా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరుచుకొని నిద్రపోయారు. కానీ ఆ ప్రాజెక్టులను ఆపలేదు. ఒకసారి మీ పంటలు ఎండిపోతే మీకు తెలిసొస్తుంది అన్నాడు. మీరు ఇలాగే ఉంటే నేను ఇంకా తీవ్రంగా ఉంటానని కూడా వాళ్ళని బెదిరించి హెచ్చరించి పంపేశాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థలను చిన్న చిన్న ముక్కలు చేసి పప్పు బెల్లాల్లో కారు చౌకగా ఆయన బినామీలకు ఆయన వాళ్లకు కట్టబెట్టేసుకున్నారు. ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడేవాడు. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే అది ప్రజల ఆస్తి. కానీ అత్త సొమ్ము అల్లరి దానం చేసినట్టు చంద్రబాబు గారు 1,000 కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులని వాళ్ళకి కారు చౌకగా కట్టబెట్టేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 8 సంవత్సరాల 8 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పనిచేసి 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. అప్పటికే కరువులో ఉండి రైతులు మేము కరెంటు బిల్లులు కట్టుకోలేము, మేము అల్లాడిపోతున్నాము, మమ్మల్ని కాపాడు చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు వినలేదు. మీరు ఆ బిల్లులు కట్టాల్సిందే అని హుకుం జారీ చేశాడు. ఇది ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఆ రైతుల మీద మీరు విద్యుత్ బిల్లులు కట్టాల్సిందే అని కట్టకపోతే మీ మీద కేసులు పెడతాము, మిమ్మల్ని జైళ్లలో పెడతాము అని ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి జియో నంబర్ 89 అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉత్తర్వులు. చంద్రబాబు నాయుడు గారు పెట్టే హింసలు తట్టుకోలేక, బకాయిలు కట్టుకోలేక, అవమానాలు కూడా తట్టుకోలేక 1,000 కొద్ది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు బిల్లులు కట్టకపోతే ఇంట్లో ఉన్న సామాన్లు ఎత్తుకుపోయారు. మగవాళ్ళని తీసుకెళ్లి జైళ్లలో కూర్చోబెట్టారు. మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టారు ఈ చంద్రబాబు నాయుడు గారు. కరెంటు ఛార్జీలకు నిరసనగా పెంచినందుకు
ఎండను కూడా ఎదిరించి ఒక యజ్ఞంలో చేశాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రను. ప్రజలు పడుతున్న కష్టాలను చూసి తల్లడిల్లిపోయారు ఆ రోజు నాన్నగారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెత్తిన ఫ్యాన్ పెట్టుకుని ఏసీలలో ఉంటూ పాదయాత్ర చేస్తున్నారు. ప్రొద్దున పేపర్లో చూసాము, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆయన పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు వెళ్ళి, సార్ మీరు చాలా చాలా కష్టపడిపోతున్నారు అని ఆయన బాధపడ్డాడంట. దానికి చంద్రబాబు నాయుడు గారు, అవును నిజమే, నేను చాలా కష్టపడిపోతున్నానని చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీద ఆయనకే జాలేసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడట. చంద్రబాబు నాయుడు గారు 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క సందర్భంలోనైనా ప్రజలలో ఏ ఒక్కరి బాధను చూసైనా ఒక్క కన్నీటినైనా మీరు రాల్చారా అని అడుగుతున్నాం. ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీకే అర్థమవుతుంది మీకు ప్రజల మీద ఎంత ప్రేమ ఉంది అని, మీకు మీ మీద మీకే ఎంత ప్రేమ ఉంది అన్న విషయము మీకే అర్థమవుతుంది. మేము చేస్తున్నాం పాదయాత్ర, మేము ధైర్యంగా చెబుతున్నాం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే రాజశేఖర రెడ్డి గారి పథకాలను మళ్ళీ చేస్తాము అని తలెత్తుకొని గర్వంగా చెబుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన తెస్తాడు అని చెప్పుకునే ధైర్యము చంద్రబాబు నాయుడు గారికే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఆయన హయాంలో రైతులు అల్లాడిపోయి రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయము ఆయన కూడా తెలుసు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలనైతే చేశాడో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను కూడా చేస్తానని అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు నేను చేస్తాను రుణమాఫీ అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, మీరు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఏ ఒక్క రోజైనా రుణమాఫీల గురించి మీరు ఎందుకు ఆలోచన చేయలేదు అంటే దానికి సమాధానం లేదు. రుణమాఫీ కాదు కదా, కనీసం ఆ రుణాల మీద వడ్డీ మాఫీకి కూడా చంద్రబాబు గారు ఏ రోజు ఆలోచన చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తే చంద్రబాబు గారు ఇప్పుడు ఆయన కూడా ఇస్తానంటున్నాడు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ని హేళన చేసి ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు వేసుకోవడానికి తప్ప దేనికి తరంగాగా ఉన్నవాడు ఈ చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే చంద్రబాబు కూడా నేను కూడా ఉచితంగా విద్యను అందిస్తానని ఇప్పుడు చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులు వెళ్ళి మాకు స్కాలర్షిప్లు అవసరం ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని లాఠీలతో కొట్టించాడు. స్కాలర్షిప్లు కాదు కదా, కనీసం మెస్ ఛార్జీలు కూడా పెంచలేదు చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని లక్షల మంది వైద్యం కోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారేమో ఇప్పుడు నేను కూడా ఉచితంగా వైద్యం అందిస్తానంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపము పేదలే కదా గవర్నమెంట్ ఆసుపత్రికి పోయేది అని కనీస ఇంగితం కూడా లేకుండా అటువంటి పేదల దగ్గర నుంచి కూడా యూజర్ ఛార్జీలు కలెక్ట్ చేసిన వసూలు చేసిన గనుడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజేమో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్నాడు. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు ఆయన పాదయాత్రలో ఏమన్నాడు? ఈ సర్కారు పనికిరానిది అన్నాడు.
ఈ రోజు ఇంత దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉంది అంటే ఆ పాపము ఈ చంద్రబాబు నాయుడు గారిదే. స్వప్రయోజనాల కోసము ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టేశాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 2 ఎకరాలతో మొదలుపెట్టిన చంద్రబాబు గారు ఇప్పుడు వేల కోట్ల ఆస్తులకు అధిపతి. ఆయన హెరిటేజ్ ఎక్కడ చూసినా ఉంది. దేశ విదేశాలలో ఆస్తులున్నాయి. కమ్యూనిస్టు వాళ్ళు చంద్రబాబు సమాన అవినీతి ఖజానా అని ఒక పుస్తకమే రాశారు. సొంత మామ ఎన్టీఆర్ గారు చంద్రబాబుకు మించిన అవినీతి పరుడు లేడు అని కితాబు కూడా ఇచ్చాడు. ఆయన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, ఆయన మీద విచారణలు కేసులు జరగకుండా ఉండడానికి ఈ రోజు ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టేసి కాంగ్రెస్ వారికి అమ్ముడుపోయాడు ఈ చంద్రబాబు గారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు గారు. చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు గారు అనడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ కాంగ్రెస్ కు తెలుగుదేశం కు నీతి నిజాయితీలు లేవు, విలువలు విశ్వసనీయత లేదు. వీరికి తెలిసిందల్లా నీచమైన కొమ్మక్కు రాజకీయాలు మాత్రమే. 3 సంవత్సరాలుగా ఎన్నో విషయాలలో వీరు కుమ్మక్కు అయితేనే ఉన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో, బై ఎలక్షన్లలో కుమ్మక్కయ్యారు. ఎఫ్డీఐ విషయంలో కుమ్మక్కయ్యారు. మొదటిసారి అవిశ్వాసం పెట్టినప్పుడు కుమ్మక్కయ్యారు. రెండోసారి మొన్న అవిశ్వాసం పెట్టినప్పుడు మళ్ళీ కుమ్మక్కయ్యారు. కుమ్మక్కయ్య ఈ కాంగ్రెస్ కు తెలుగుదేశంకి ధైర్యం అంటే వీరికి దమ్ముంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో పార్టీ గుర్తు మీద ఎన్నికలకు వెళ్లాలని వీరికి సవాలు విసురుతున్నాం. వీరికి దమ్ముంటే మేము ప్రజల పక్షము అని మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు అవిశ్వాసానికి మద్దతు పలికిన 15 మంది కాంగ్రెస్ తెలుగుదేశం ఎమ్మెల్యేలను మీరు సస్పెండ్ చేసి ఎన్నికలకు రావాలి అని సవాలు విసురుతున్నాం. కానీ వీళ్లకు ఎన్నికలకి పోయే ధైర్యం లేదు. ఎన్నికలకు వెళ్తే 15 సీట్లకు 15 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుందని వీరికి భయం. మొన్న బై ఎలక్షన్లలో రాగా తెలుగుదేశం కు కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్లు కూడా రావని వీరికి భయం. జగనన్న నిర్దోషి అని ప్రజలు విశ్వసిస్తున్నారు అని గొంతెత్తి చాటుతారని వీరికి భయం. ముఖ్యమంత్రిగా మాకు కిరణ్ కుమార్ రెడ్డి వద్దు, చంద్రబాబు గారు వద్దు, మాకు జగన్మోహన్ రెడ్డిగా కావాలని ప్రజలంతా ఎలుగెత్తి చెప్తారని వీరికి భయం. నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేసి అబద్ధపు కేసులు పెట్టి ఈ రోజు జగనన్న అధికారం వారి చేతిలో ఉంది కదా అని సిబిఐని తమ ఇష్టం వచ్చినట్లు వాడుకొని జగనన్న జైలు పాలు చేయడం జరిగింది. సిబిఐ అన్నది కేంద్రం చేతిలో ఒక కీలుబొమ్మని దాని మాజీ డైరెక్టర్ జోగేందర్ సింగ్ గారే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఐఎన్జీ కేసులో, ఎంఆర్ కేసులో ఈ సిబిఐ విచారణ చేయదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తో కుమ్మక్కు అయిపోయారు కనుక. చిరంజీవి గారింట్లో, సొంత వారింట్లో 70 కోట్ల రూపాయలు మంచ కింద దొరికితే అది సిబిఐ కంటికి కనిపించదు. బొత్స గారు మన రాష్ట్రంలోనే అతిపెద్ద మాఫియా డానని ఆ పార్టీ వాళ్ళు చెబుతున్నా సిబిఐకి వినిపించదు. వీరి ఉద్దేశం ఒక్కటే, ఈ రాష్ట్రంలో 2 పార్టీలు ఉండాలట, ఉంటే కాంగ్రెస్ ఉండాలట,
కేవలం వీరి స్వార్థ రాజకీయాల కోసము ఒక అమాయకుడి జీవితాన్ని బలి చేయడానికి కూడా వీరు సంకోచించలేదు. ఎందుకంటే వీరికి తెలుసు, జగనన్న బయట ఉంటే నిజమైన సిసలైన వైఎస్ఆర్ వారసుడిగా ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుంటున్నాడని. అదే గనక జరిగితే ఇక కాంగ్రెస్ కు తెలుగుదేశం కు మనుగడ ఉండదని, వారి దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని కుట్రలు పన్ని ఈరోజు జగనన్నను జైలు పాలు చేశారు. కానీ బోడిలో ఉన్న సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది, ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. రాజన్న రాజ్యంలో రాజన్న ఇచ్చిన ప్రతి మాటలో జగనన్న నిలబెడతాడు. రాజన్న కన్న ప్రతి కళను జగనన్న నెరవేరుస్తాడు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న రాజన్న కళ నెరవేరుతుంది. మన రాష్ట్రంలో అసలు గుడిసెనేదే ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలి అన్న రాజన్న కళ నెరవేరుతుంది. మన విద్యార్థులు ఉచితంగా పెద్ద చదువు చదువుకోవాలి, పెద్ద ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కళ నెరవేరుతుంది. మన రైతులకి తను పండించిన పంట నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా 3,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతన్నవాడు ప్రతి ఒక్కరూ లాభపడేటట్టు చూసుకునే ప్రభుత్వం వస్తుంది. మన అక్క చెల్లెళ్ళు వారి పిల్లల్ని స్కూలుకు పంపించడానికి, వారిని ప్రోత్సహించడానికి ఒక్కొక్కరికి 2 పిల్లలకు చొప్పున నెలకు 500 రూపాయలు అమ్మకాంట్లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు అమ్మకాంట్లోనే పడుతుంది. మన వృద్ధులకి వితంతువులకి పెన్షన్ 700 రూపాయలు అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. రాబోయే రాజన్న రాజ్యంలో ఈసారి మహిళలకు కానీ రైతులకు కానీ అసలు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు.